భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆ నియోజకవర్గంలో ఇసుక దందా జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే హవా నడిపిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో జిల్లాలో శాండ్ పాలిటిక్స్ సలసల కాగుతున్నాయి. ప్రస్తుత శాసనసభ్యుడు మాజీ మధ్య వార్ పీక్స్ కు చేరింది. ఇసుక ర్యాంపుల్లో ఏం జరుగుతోంది? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? ఇసుక రాజకీయ నేతలకు ఇప్పుడు ఇదే పెద్ద వ్యాపారంగా మారింది. అడ్డగోలు దందాలు, అక్రమ రవాణాతో కోట్లు గడిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక పార్టీ అని కాదు, ఏ పక్షం అధికారంలో ఉంటే వారిదే రాజ్యం. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దందాల్లో దొందే అన్నట్టుగా పరిస్థితి ఉందని అంటారు. కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ఇదే విషయంపై వేలెత్తి చూపేవారు. గత ఎన్నికల్లో వారు వీరు, వీరు వారయ్యారు. అప్పుడు హస్తం పార్టీ చేసిన పనిని ఇప్పుడు గులాబీ దళం చేస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో శాండ్ దందా కాస్త ఎక్కువగానే ఉంది. మాఫియా చెలరేగిపోతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ ఇసుక దందాతో కోట్లు పోగేసుకుంది నీవంటే నీవని కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మాజీ శాసనసభ్యుడు రేగా కాంతారావు రచ్చకెక్కారు. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రేగా కాంతారావు చేసిన దందాలతోనే గత ఎన్నికల్లో ఓడగొట్టి ప్రజలు తనకు పట్టం కట్టారన్నది సిట్టింగ్ శాసనసభ్యుడి వాదన. అప్పట్లో ర్యాంపుల్లో అరాచకం రాజ్యమే లేదని పాయం ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ నేతల కనుసన్నల్లోనే శాండ్ మాఫియా సాగుతోందని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే ధర్నా చేయటం, శాండ్ పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. 3 రీచ్లు 6 ర్యాంపులు అన్న విధంగా దందా నడుస్తోందన్న రేగా కామెంట్స్ తో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో పినపాక నియోజకవర్గం రాజకీయ ఇసుక తుఫానుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఇరువురు నేతల పరస్పర ఆరోపణలు, విమర్శలతో కాకరేగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక దందాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించినా పినపాకలో మాత్రం హస్తం పార్టీ నేతల ఆధ్వర్యంలోనే అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోందంటూ ధర్నాలతో రేగా రచ్చ చేశారు. ఎమ్మెల్యే పాయం తన అనుచరులతో ఇసుక ర్యాంపులను కంట్రోల్ చేస్తున్నారని, జిల్లా అధికారులు ట్రాక్టర్లపై కేసులు నమోదు చేస్తూ కాంగ్రెస్ నేతల లారీలకు పచ్చజెండా ఊపుతున్నారని రేగా కాంతారావు రగడ చేస్తున్నారు. ర్యాంపు నుంచి ఇసుకను తరలిస్తుండగా సమీపంలోని గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎంటరై లారీలను విడిపించడం వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ నేతల దందా దెబ్బకు పేదలకు ఇసుక ఖరీదుగా మారిందన్నది బీఆర్ఎస్ మాజీ వాదన. పరస్పర విమర్శలు, ఆరోపణలతో ఒకరినొకరు ఇసుక ఎత్తి పోసుకుంటున్నారు. దీంతో రాజకీయ దుమారం రేగుతుంటే శాండ్ తుఫాను పొలిటికల్ గా బీభత్సం సృష్టిస్తోంది. మాజీ శాసనసభ్యుడు రేగా ఇసుక దందాపై పోరాటం చేయటం గురువింద గింజ నీతిలా ఉందని ఎమ్మెల్యే పాయం మండిపడుతున్నారు. 2018లో రేగా కాంగ్రెస్ తరపున గెలిచి బీఆర్ఎస్ లో చేరిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు సిట్టింగ్ శాసనసభ్యుడు. నియోజకవర్గ ప్రజలను మోసం చేసి కేసీఆర్ ద్వారా ప్రభుత్వ విప్ పదవి పొంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇసుక దోచుకోలేదా అన్నది పాయం ప్రశ్న. అప్పట్లో కోట్లు కొల్లగొట్టి ఇప్పుడు నీతులు చెప్పి గోతులు తవ్వుతారా అని నిలదీస్తున్నారు. దొంగని అరచినట్లు రేగా కాంతారావు తీరుందని పాయం వెంకటేశ్వర్లు మండిపడుతున్నారు. ఇసుక దందా అరాచకంతోనే పినపాక ప్రజలు గత ఎన్నికల్లో ఓడించారన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే వాదన. గతంలో అక్రమార్జనకు అలవాటు పడ్డ రేగా ఇప్పుడు అధికారం లేక ముసలి కన్నీళ్లు కారుస్తున్నారని పాయం ఎదురుదాడి చేస్తున్నారు. పినపాక నియోజకవర్గంలో ఇసుక తుఫాను పొలిటికల్ ప్రకంపనలు సృష్టించడంతో ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ధర్నాలతో ఇక్కడ ఏం జరుగుతోందన్న అంశంపై నిఘా వర్గాలు ప్రభుత్వ పెద్దలకు నివేదికలు అందించాయని సమాచారం. రాజకీయ లబ్ధి కోసం రేగా రగడ చేస్తున్నారా, లేక క్షేత్రస్థాయిలో ఇసుక దందా సాగుతోందా అన్న విషయాన్ని తేల్చే పనిలో విజిలెన్స్ బృందాలు ఉన్నాయి. ఇసుక దందాపై పాయం వర్సెస్ రేగా పంచాయతీపై మిగతా రాజకీయ పార్టీలు ఎద్దేవా చేస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే రేగా హయాంలో చక్రం తిప్పిన వారే ఇప్పుడు పాయం పంచన చేరారు. అధికారంలో ఎవరున్నా ఇసుక దందాలో ఆరితేరిన వారే.
వాటాలు ముట్టజెప్పి ఎమ్మెల్యేలను కీలుబొమ్మలుగా ఆడిస్తున్నారని టాక్. పినపాక ఇసుక ర్యాంపు వ్యవహారంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.